క్వెషన్ పేపర్స్ అన్నీ అనలైజ్ చేసి చెప్తున్నాను. ఇట్స్ ఎ అండ్ ఆల్సో ఎక్స్‌పర్ట్స్ కూడా గేట్ ఎక్స్‌పర్ట్స్ కూడా చెప్తున్నారు ఏందంటే, గేట్ టాపర్స్ కూడా చెప్తున్నది ఏందంటే, 30% ఆఫ్ ది క్వెషన్స్ వచ్చేసి సిమిలర్ క్వెషన్స్ వచ్చేసి గేట్ రియల్ ఎగ్జామ్‌లో వస్తాయండి. ప్రీవియస్ ఇయర్‌లో ఏమొచ్చాయో అవే సేమ్ క్వెషన్సే. ఓన్లీ నంబర్స్ అనేది చేంజ్ అవుతాయి. నంబర్స్ చేంజ్ అయ్యి సేమ్ టాపిక్ మీద సేమ్ సిమిలర్ క్వెషన్స్ వస్తాయి. కాబట్టి ప్రాక్టీసింగ్ ద ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు చెప్పాను కదా 3 కేటగరీస్ స్టూడెంట్స్ ఉన్నారని చెప్పేసి. సో, అందరికీ చెప్తున్నానండి. మీరు ఈ లాస్ట్ 10 ఇప్పుడు 15 డేస్‌ని 10 డేస్‌గా డివైడ్ చేస్తే 10 డేస్ అన్ని సబ్జెక్ట్స్ రివైజ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ 5 డేస్ ఉంటది కదా! సో, ఈ 14 డేస్‌ని మనం 15 డేస్‌లో 14 డేస్‌ని ఎలా స్ప్లిట్ చేయాలంటే, మీరు ఏ దాని మీద కాన్సంట్రేట్ చేయాలంటే రివిజన్ ప్లస్ ప్రాక్టీసింగ్ ద ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, సాల్వింగ్ ద ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ప్రాక్టీస్ అని చెప్పనండి. సాల్వింగ్ చేసినా కూడా మనకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఈ 70% మాత్రం ప్రిపేర్ అయ్యుంటారు కదా! చాలామంది 70% మాత్రమే టాపిక్స్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యుంటారు కదా! వాళ్ళేం చేయాలంటే రిమైనింగ్ 30% ఉంటది చూడు. ఆ సబ్జెక్ట్స్ కూడా మనకు టాపిక్స్ తెలియదు. మనం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి. కానీ ఆ సబ్జెక్ట్స్ కూడా మనం ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ చేశామనుకోండి, మీరేందంటే ఈజీగా 5 మార్క్స్ ఇంప్రూవ్ చేసుకుంటారు. 5 మార్క్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారంటే, మనకు చెప్పాను కదా! 30% ఆఫ్ ది క్వెషన్స్ సేమ్ క్వెషన్సే గేట్ ఎగ్జామ్‌లో వస్తాయి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌వే వస్తాయి. సో